ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, నీవు ఎట్టి చాకరీ చేసి ఎన్ని చేసినా నిన్ను చిన్న చూపు చూస్తుండగా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే దేవునికి బిడ్డలారా, ఈ లోకపు మనుషులు ఎలాగుంటారంటే పరిస్థితులు బట్టి మారిపోయే మనుషులు మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. హాగారు పనిచేస్తూ ఆమె చెప్పినట్టు చేసినందుకు ఈమెని వారసత్వం ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి తగిలేసేసరికి అడవిలోకి వెళ్ళిపోతే అబ్రహాం తీసుకెళ్ళి అడవిలో వదిలేశాడు. అడవిలో వదిలిస్తే చూడండి 16వ వచనంలో, ఈ పిల్లవాని సావు నేను చూడలేనని అనుకొని వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చినం. దేవుడు చిన్నవాని మొరను విన్ను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగారును పిలిచి, ఆగారుని నీకేమి వచ్చినది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేస్తుందని ఆమెతో అనెను. దేవునికి బిడ్డలు చూడండి, ఆగారు కేకలు విన్న దేవుడు ఈ సంధ్యాకాల సమయంలో నీ కేకలు కూడా వినే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, చూచుతున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన దేవుడు. అలాంటి దేవుడు నమ్ముకున్నాం. ఈ లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ స్థితిగతులు చూస్తున్నాడు, నీ పరిస్థితులు చూస్తున్నాడు. కాబట్టి ఈ లోకపు మనుషుల వైపు కాకుండా దేవుని వైపు తిరగండి. దేవుడు చూస్తున్న దేవుడు కనుక నీ కేకల్ని, నీ పరిస్థితుల్ని, నీవు కన్నీరు కారుస్తున్న కన్నీరుని చూస్తున్న దేవుడు నీ తప్పనిసరిగా సహాయం చేస్తాడు.